హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెంటర్స్ అకాడమీ 2 మినిట్ సిరీస్ కి స్వాగతం అండి. ఈ రోజు టాపిక్ స్టార్లింక్ అండి. స్టార్లింక్ కి ఇన్ స్పేస్ పర్మిషన్ ఇచ్చారు అని చెప్తున్నారు. అసలు స్టార్లింక్ ఎలా వర్క్ చేస్తుంది, అది రావడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇన్ స్పేస్ ఎలా వర్క్ చేస్తుంది అన్ని డీటెయిల్ గా చూద్దామండి. ఓకే, ఇన్ స్పేస్ అప్రూవ్ స్టార్లింక్ ఇన్ ఇండియా. ఓకే, ఇన్ స్పేస్ ఏంటి అసలు? ఇండియా స్పేస్ సెక్టార్ రెగ్యులేటర్ అండి. ఇది దేని కింద వర్క్ చేస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద వర్క్ చేస్తుంది. ఓకేనా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఎవరి కింద ఉంటుంది సార్ అంటే ఏ మినిస్టర్ కాదు, డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ అండర్ లో ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ని ఎవరు చూసుకుంటారంటే సెక్రటరీ చూసుకుంటారు అనమాట. ఓకేనా, సెక్రటరీ చూసుకుంటారు, డైరెక్ట్ గా పిఎం కి రిపోర్ట్ చేస్తారనమాట. ఓకేనా, సెక్రటరీ ఇస్రో చైర్మన్ కూడా ఉంటారు ఆయన్నే. ఓకేనా, రైట్. నెక్స్ట్, గేవ్ ద ఫైనల్ నాట్ ఫర్ స్టార్లింక్ ఎలాన్ మస్క్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ వెంచర్ అంటున్నారు. ఓకే, స్టార్లింక్ దేని కంపెనీ కింద వర్క్ ఏ కంపెనీలో పార్ట్ ఇది అంటే స్పేస్ ఎక్స్ అనమాట. కంపెనీ కూడా గుర్తుపెట్టుకోండి. దీని సింబల్ ఇలా ఉంటుందండి, సింబల్ చూసుకోండి. ఓకేనా, ఒకసారి మైండ్ లో పెట్టుకొని ఉండండి. ఓకేనా, ఎగ్జామ్ ఓరియంటేషన్ ఏమైనా ఇంపార్టెంట్ స్పేస్ టెక్ లిబరలైజేషన్ ఇన్ యాక్షన్ అండ్ అవుతుంది అని చెప్తున్నాం దీని గురించి, ఇది రావడం వల్ల. ఓకేనా, అంటే ఇప్పటి వరకు ఇస్రోనే మేజర్ గా రోల్ ప్లే చేస్తుంది కాబట్టి స్టార్లింక్ ఇవ్వడం వల్ల ప్రైవేట్ సెక్టార్ కూడా పార్టిసిపేషన్ పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇన్ స్పేస్ ది? ఇట్ ఈస్ అన్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అనమాట. ఇది మేజర్ గా వచ్చేసి ఇట్ ఈస్ ఎ నోడల్ బాడీ రెగ్యులేటింగ్ ప్రైవేట్ సెక్టర్ యాక్టివిటీస్ ని రెగ్యులేట్ చేయడం కోసం అనమాట. నెక్స్ట్, దీని కీ రోల్ ఏంటి? బూస్ట్ ప్రైవేట్ పార్టిసిపేషన్ వైల్ ఎన్షూరింగ్ నేషనల్ సెక్యూరిటీ, కోఆర్డినేషన్ విత్ ఇస్రో అండ్ కాంప్లయన్స్ విత్ ఇండియా స్పేస్ పాలసీ అంటున్నాం. ఓకే, వాట్ విల్ స్టార్లింక్ డూ? స్టార్లింక్ ఎలా వర్క్ చేస్తుంది? ఇట్ యూజెస్ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ అనమాట. కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇంతకు ముందు మీరు చూసింటే హై ఎర్త్ ఆర్బిట్ లో ఉండేవి. ఇది వచ్చేసి మొత్తం ఎర్త్ ని కవర్ చేసి ఉన్నాయి వీళ్ళవి స్టార్లింక్ శాటిలైట్స్. ఓకేనా, ఇవి లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ ని యూజ్ చేస్తుంది. ఇంపార్టెంట్ వర్డ్. హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారు అక్రాస్. దీని స్పెషాలిటీ ఏంటి అంటే అన్డిజర్వ్డ్ అండ్ రిమోట్ ఏరియాస్ ని కవర్ చేస్తుంది అనమాట. 5G ఎక్కడైతే వెళ్ళలేదో ఇది స్టార్లింక్ వెళ్ళగలుగుతుంది. ఎందుకంటే వాళ్ళవి 360 డిగ్రీ యాంగిల్లో కవర్ చేసి ఉన్నాయి అనమాట ఎర్త్ ని వాళ్ళ శాటిలైట్స్. నెక్స్ట్, లో లేటెన్సీ ఉంటుంది. సార్ లో లేటెన్సీ అంటే ఏంటి అంటే, లేటెన్సీ అంటే డీలేస్ అండి. ఇంటర్నెట్ స్లోగా వస్తుంది కదా అప్పుడప్పుడు ఫైబర్ ఆప్టిక్ ఇష్యూస్ వల్ల, కేబుల్ సరిగా ఉండలేకపోవడం వల్ల. కాబట్టి దీంట్లో శాటిలైట్ ద్వారా వస్తుంది. సింపుల్ అండి. 5Gకి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది. పైన నుంచి శాటిలైట్ ద్వారా డైరెక్ట్ ఇట్లా స్పేస్ నుంచి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది. 5G వచ్చేసి ఫైబర్ ఆప్టిక్ యూజ్ చేస్తారు, కేబుల్స్ యూజ్ చేస్తారు, కింద భూమిలో నుంచి తీసుకొస్తారు, కొన్నిసార్లు సముద్రాల నుంచి కూడా తీసుకొస్తారు అనమాట. ఓకేనా, అట్లాంటి కేబుల్స్ ఇవి డైరెక్ట్ శాటిలైట్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంది స్టార్లింక్. ఓకేనా, నెక్స్ట్, లో లేటెన్సీ, డీలేస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట దీంట్లో. ఇంటర్నెట్ యాక్సెస్ టు ఏరియాస్ వేర్ ట్రెడిషనల్ బ్రాడ్బ్యాండ్ ఈస్ అన్అవైలబుల్ ఆర్ అన్రిలయబుల్. డిజిటల్ ఇండియాకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది అని చెప్తున్నాం. ఎందుకంటే రూరల్ ఏరియాస్ లో 5G ఎక్కడైతే వెళ్ళలేదో ఇది అక్కడ కూడా కవర్ చేస్తుంది అని చెప్పి దీని స్పెషాలిటీ అనమాట. ఓకేనా, నెక్స్ట్, బెనిఫిట్స్ ఏంటి ఇది రావడం వల్ల? ఇట్ ఎయిమ్స్ టు కనెక్ట్ విలేజెస్, బార్డర్ ఏరియాస్, డిజాస్టర్ జోన్స్ ఏదైతే ఉందో అది కవర్ చేస్తుంది. ప్లస్ హిల్లీ టెర్రైన్ వేర్ ఫైబర్ ఆప్టిక్స్ ఫెయిల్. ఇప్పుడు డిజాస్టర్ ఫ్లడ్స్ కానీ ఎర్త్క్వేక్స్ కానీ వచ్చినప్పుడు ఫైబర్ ఆప్టిక్స్ వైర్స్ ఏవైతే ఉంటాయో ఫెయిల్ అయిపోతాయి కదా. ఏమైనా చెడిపోయినా, నీళ్ళలో మునిగిపోయినా, ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఇది శాటిలైట్ ద్వారా స్టార్లింక్ పైన నుంచి స్పేస్ నుంచి కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాం. దీస్ బెనిఫిట్స్ ఇంక్లూడ్ బ్రిడ్జింగ్ ద డిజిటల్ డివైడ్ ఇన్ రూరల్ అండ్ రిమోట్ లొకేషన్స్ అని చెప్పి చెప్తున్నాము. నెక్స్ట్, కనెక్టివిటీ ఫర్ మ్యారిటైమ్ అండ్ ఆఫ్ షోర్ ఆపరేషన్స్ కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్తున్నాము. సపోర్టింగ్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ అని కూడా చెప్తున్నాము. స్టార్లింక్ యూజర్ ఫ్రెండ్లీ డిజైన్ అలౌస్ ఫర్ సెల్ఫ్ ఇన్స్టాలేషన్ అనమాట. ఇప్పుడు మీ కేబుల్, ఇంటర్నెట్ కి రౌటర్ అంతా ఎక్కువ అవసరం లేకుండా సెల్ఫ్ ఇన్స్టాలేషన్ కూడా ఇండివిజువల్ గా సిమ్ లాగా అనుకుంటా, చిప్ లాగా అయిపోతుంది అండి. ఓకే, అంతే. మేకింగ్ ఇట్ యాక్సెసిబుల్ టు ఎ వైడర్ రేంజ్ ఆఫ్ యూజర్స్. ఓకేనా, రైట్ అండి. ఇది ఇంతటితో 2 మినిట్ సిరీస్ ముగుస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్కానర్ కింద ఉంటుంది, ఈ డాక్యుమెంట్ అందులో పెట్టేస్తాను మన మెంటర్స్ అకాడమీ యాప్ లో. సైనింగ్ ఆఫ్.